కారపొడి చక్కగా మనం వేడివేడి అన్నంలో ఇలాగా 2 ముద్దలు తిన్నామంటే అండి పుష్కలంగా మనకి కాల్షియం లభిస్తుంది. ఇలా నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకొని తిన్నామనుకోండి ఇలాగా కమ్మని నువ్వుల కారపొడిని మరి తయారు చేసేసుకుందామా? హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. మరి ఈరోజు నేనైతే కనుక నువ్వులండి, నువ్వుల కారం పొడి తయారు చేసి చూపిస్తాను. మరి నువ్వుల కారం పొడి అని కానీ నువ్వుల్లో పుష్కలంగా మరి కాల్షియం ఉంటుంది కదా మన శరీరానికి. అలాగే మన బోన్స్ స్ట్రాంగ్ చేయడానికి నువ్వులు ప్రధాన పాత్ర వహిస్తాయి కదా. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నువ్వులు తీసుకున్నట్టయితే కనుక మన బోన్స్ స్ట్రాంగ్ గా తయారవుతాయి. మరి అది ఎలాగో నువ్వుల కారం పొడి చేసేసుకుందామా ఫ్రెండ్స్? ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇంకో ప్యాన్ లో ఇప్పుడు మనం 1 కప్పు నువ్వుల్ని వేసుకుందాం. వేసుకొని మనం సిమ్ లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఇలాగా ఒక 2 నిమిషాల్లో మనకి వేగిపోతాయి కదా. సిమ్ లో పెట్టుకుని మనం ఇలా వేయించేసుకుందాం. నువ్వుల్ని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు చూసుకున్నాక మనం తీసేసుకుందాం. ఇలా వేయించేసుకుందాం. నువ్వులు చక్కగా వేగిపోయినాయండి. సిమ్లో పెట్టి వేయించుకుందాం ఒక 6 నిమిషాలకి. ఇవి ఇప్పుడు మనం తీసేసుకుందాం. ప్లేట్లోకి చల్లార్చుకుందాం. నువ్వులు తీసేసుకున్నామండి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుని చల్లారనిద్దాం. మంచి రంగు వచ్చింది, మంచి సువాసన. ఇప్పుడు ఓ 1/2 కప్పు పైనే వేరుశనగుళ్ళండి, అదేనండి పల్లీలు వేసుకొని వీటిని కూడా మనం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. మరి వేయించేసుకుందాం లో ఫ్లేమ్లోనే, సిమ్లో పెట్టుకొని. వేరుశనగుళ్ళు కూడా వేగిపోయినండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకుందాం. అవి కూడా మనం ఇలా తీసేసుకుందాం. నువ్వుల్లో వేసేసుకుందాం మొత్తం అన్నింటినీ. ఇప్పుడు మళ్ళీ పెనం పెట్టుకునండి. ఆయిల్గా ఏమి వేసుకోక్కర్లేదండి. ఒత్తి ఏమి ఆయిల్ లేకుండా ఏమి లేకుండా వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాలు 1.5 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. వేసుకొని ఇవి కూడా మనం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా చక్కగా వేయించేసుకుందాం. అలాగే జీలకర్ర కూడా వేసేసుకుందామండి. 1.5 టేబుల్ స్పూన్ వేయించుకుందాం. ఇది కూడా వేసుకొని అలాగే 15 ఎండుమిరపకాయలు వేసుకుందామండి. మీరు తినే కారాన్ని బట్టి నేను ఒక 16-15 ఎండుమిరపకాయలు అలా పడతాయి ఇందులో. ఎందుకంటే మాది కొంచెం కారంగానే ఉంది కాబట్టి ఓ 15 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీరైతే కనుక మీ కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇందులో కరివేపాకు కూడా వేసుకుందామండి. చాలా రుచిగా ఉంటుంది, మరి మామూలుగా ఉండదు. కరివేపాకును కూడా చక్కగా వేయించేసుకుందాం. మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని అన్నీ వేగిపోయినాయండి. చక్కగాను స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సరే, కరివేపాకు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు చల్లారాక మనం మిక్సీ పట్టేసుకుందాం. అన్నిటిని మిక్సీ జార్ తీసుకున్నానండి. వేయించి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో ఇలా వేసేసుకుందాం. అన్నీ చల్లారాక వేసుకోవాలండి, లేదంటే కనుక ముద్దలా అయిపోతాయి అనమాట. బాగా చల్లారాక వెల్లుల్లిపాయ ఆకులు ఒక 10-15 వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. వేసుకొని ముందు వీటిని మిక్సీ పట్టేసుకొచ్చేస్తానండి. మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకున్నామండి. ఇలా ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు, వేరుశనగుళ్ళు ఇలా వేసేసుకుందాం. మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం చింతపండు వేసుకుంటే బాగుంటుంది. నిన్న వేయట్లేదండి. అన్నీ కలిపి మరి మిక్సీ కొంచెం బరకగా పట్టేద్దామండి. బరకగా పట్టేస్తేనే బాగుంటుంది, మరీ పౌడర్గా కాకుండా. మిక్సీ పట్టి తీసుకొస్తాను. అయిపోయిందండి, మన నువ్వుల కారపొడి రెడీ అయిపోయింది. మిక్సీ వేసేసుకున్నాం. మరి డిష్ అవుట్ చేసేసుకుందామా? అయిపోయిందండి, నువ్వుల కారపొడి డిష్ అవుట్ చేసేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది కారపొడి. చక్కగా మనం వేడివేడి అన్నంలో ఇలాగా 2 ముద్దలు తిన్నామంటే అండి పుష్కలంగా మనకి కాల్షియం లభిస్తుంది. ఇలా నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకొని తిన్నాం అనుకోండి ఇలాగా మనకు ఆ రోజు వారి కాల్షియం లభిస్తుంది అనమాట. అలాగే పళ్ళకి, ఎముకలకి స్ట్రాంగ్ అవడానికి కాల్షియం మనకు కావాలి కదా. మరి ఇదిగో చూసారు కదా ఫ్రెండ్స్, కమ్మని నువ్వుల కారపొడి చాలా టేస్టీగా ఉంటుందండి. మరి అట్లలోకి, ఇడ్లీలోకి, అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది కమ్మగా. మనం రైస్ పెట్టుకున్నప్పుడు అందులో 2 ముద్దల్లో చక్కగా రోజువారీగా కారపొడి వేసుకొని, నువ్వుల కారపొడి వేసుకొని 1 టేబుల్ స్పూన్
నెయ్యి వేసుకొని తిన్నట్టయితే కనుక మనకి కాల్షియం అందుతుందండి, రోజువారీ కాల్షియం. మరి పెద్దలేంటి పిల్లలేంటి ఇలా తిన్నట్టయితే కనుక మనకి పళ్ళు బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. మరి మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి చేసాక టేస్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది. నేను ఆల్రెడీ ఇందులో నెయ్యి వేసుకున్నానండి. ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా తినేద్దాం. చాలా కమ్మగా ఉంటుందండి. మనం చక్కగా కూర లేకపోయినా కానీ ఇలా వేసుకొని మొత్తం అన్నం అంతా కూడా తినేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. అద్భుతం అండి, అమోఘం. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అంత రుచిగా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉందండి. మరి కూర్చొని తినేస్తాను. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్.